ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ 6 సార్లు ఫైనల్స్ కి వెళ్తే అందులో 5 టైమ్స్ ఛాంపియన్స్ గా నిలిచిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ టీం ఎంత ఇంపాక్ట్ చూపించిందా అని. నాకౌట్ మ్యాచ్ అంటేనే చాలు ముంబై ఇండియన్స్ టీం ని ఆపాలంటేనే అపోజిషన్స్ కి గుండెల్లో వణుకు పుడుతుంది. అలాంటి భయం 2026 ఐపీఎల్ లో పుట్టించాలంటే ముంబై ఇండియన్స్ బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉండాలో చూసుకుందాం. అండ్ ఈ వీడియోలో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. మనమైతే ఐపీఎల్ కన్నా ముందు ఒక్కో టీం బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ గురించి ఒక్కో వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ వీడియోలో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడుకునే ముందు ముంబై ఇండియన్స్ బెస్ట్ ప్లేయింగ్ 11 చూసుకుందాం. ఓపెనర్స్ గా క్వింటన్ డికాక్ అండ్ రోహిత్ శర్మ, నంబర్ 3 లో సూర్యకుమార్ యాదవ్, నంబర్ 4 లో తిలక్ వర్మ, నంబర్ 5 లో హార్దిక్ పాండ్యా, నంబర్ 6 లో షెర్ఫానే రూథర్ఫోర్డ్, నంబర్ 7 లో నమందీప్, నంబర్ 8 లో మిచెల్ స్టాంట్నర్, నంబర్ 9 లో శార్దూల్ ఠాకూర్, నంబర్ 10 లో జస్ప్రీత్ బుమ్రా, నంబర్ 11 లో ట్రెంట్ బోల్ట్, ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా మయాంక్ మార్కండే. ఈ ప్లేయింగ్ 11 అయితే ముంబై ఇండియన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడ్లీ డేంజరస్ ప్లేయింగ్ 11 అనే చెప్పుకోవాలి. మనమైతే ఈ వీడియోలో ఓన్లీ బ్యాటర్స్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకుంటాం. బౌలర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఈ వీడియోలో పూర్తిగా బ్యాటర్ల గురించి అండ్ వాళ్ళ ఫామ్, వాళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓపెనింగ్ లో క్వింటన్ డికాక్ అండ్ రోహిత్ శర్మలు ముంబై ఇండియన్స్ టీం తరపున ఐపీఎల్ లో అద్భుతమైన జోడీ. రోహిత్ శర్మ క్లాస్ ను క్వింటన్ డికాక్ పవర్ తో కలిపి పవర్ ప్లే లో రాణించిన విధ్వంసకరమైన కాంబోని ఏర్పరచడంలో వారు ప్రసిద్ధి చెందారు. 2020 ఐపీఎల్ సీజన్ లో తరచుగా టాప్ ఓపెనింగ్ ద్వయంలో స్థానం సంపాదించారు. అద్భుత ప్రారంభాలు, సెంచరీలు మరియు అర్ధ సెంచరీలను అందిస్తారు వీళ్ళిద్దరూ కలిసి. మొత్తం భాగస్వామ్య గుణాంకాల కోసం వివరణాత్మక శోధన అవసరమైనప్పటికీ ముంబై ఇండియన్స్ విజయానికి ఆజ్యం పోశారు. రోహిత్ శర్మ లాస్ట్ ఐపీఎల్ లో ఆడిన 15 ఇన్నింగ్స్ లో 150 స్ట్రైక్ రేట్ తో 418 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ కి తన అద్భుతమైన కెప్టెన్సీతో 5 ట్రోఫీలు గెలిపించాడు. బ్యాటింగ్ లో రోహిత్ శర్మ పవర్ ప్లే లో ఎలాంటి విధ్వంసం చేస్తాడా అని మనందరికీ తెలిసిందే. ఇక క్వింటన్ డికాక్ లాస్ట్ ఇయర్ కేకేఆర్ తరఫున అంత మంచిగా రాణించలేదు. కేవలం 130 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. క్వింటన్ డికాక్ ఓపెనింగ్ లో ఎలాంటి స్టార్ట్స్ అందిస్తాడో మనం చూసాం. మరీ ముఖ్యంగా ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్ ఓపెనింగ్ పేరు చాలా అద్భుతం. అందుకనే ముంబై ఇండియన్స్ కి ఈ ఇద్దరు ఓపెనింగ్ చేస్తే ముంబై ఇండియన్స్ పవర్ ప్లే లో ఎంత స్కోర్ చేసినా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. సూర్యకుమార్ యాదవ్ 2025 ఐపీఎల్ లో 15 మ్యాచ్ల్లో 168 స్ట్రైక్ రేట్ తో 717 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ లో ఒక ప్రధాన టీ20 బ్యాట్స్మెన్. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ తరపున తన 360 డిగ్రీల రేంజ్ ఎలైట్ స్పిన్ హిట్టింగ్ మరియు అధిక స్ట్రైక్ రేట్ కు ప్రసిద్ధి చెందాడు. తన నైపుణ్యాలతో వినూతమైన స్వీప్ షాట్లు, అసాధారణమైన మణికట్టు పని మరియు లెగ్ సైడ్ గ్యాప్ లను ఆధిపత్యం చేయగల సామర్థ్యం ఉన్నాయి. ఇది అతన్ని స్థిరమైన అధిక ప్రభావ స్కోరర్ గా చేస్తుంది. సో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ లో ఓపెనర్ల వికెట్ వెంటనే పడిందంటే సూర్యకుమార్ యాదవ్ నంబర్ 3 లో ఒక ప్రాపర్ ఇన్నింగ్స్ తో తనదైన స్టైల్లో ఒక సాలిడ్ బ్యాటింగ్, డీసెంట్ స్ట్రైక్ రేట్ తో చేయగలడు. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ లో ఎక్స్ ఫ్యాక్టర్ అనే చెప్పుకోవాలి. తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్ లో ఇండియాకైనా ముంబై ఇండియన్స్ కైనా ప్రాపర్ డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేయగలడు. 2025 ఐపీఎల్ లో తిలక్ వర్మ 16 మ్యాచ్ల్లో 138 స్ట్రైక్ రేట్ తో 343 పరుగులు చేశాడు. తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ తరపున అత్యంత నైపుణ్యం కలిగిన ఎడమ చేతి వాట మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. తన సర్వపరిచిన స్వభావం, క్లీన్ స్ట్రోక్ ప్లే మరియు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాడు. లైక్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కి వచ్చి ఎంతటి ప్రెషర్ నైనా హ్యాండిల్ చేయగలడు. ముంబై ఇండియన్స్ తరపున 2022 లో డెబ్యూ చేసి కన్సిస్టెన్సీగా 2025 వరకు 300 పరుగుల కన్నా కూడా ఎక్కువగా రన్స్ చేస్తున్నాడు. సో అందుకనే తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యాటర్ అనే చెప్పుకోవాలి. ఫినిషర్స్ గా హార్దిక్ పాండ్యా, షెర్ఫానే రూథర్ఫోర్డ్ అండ్ నమందీర్ లు ఒకటయ్యారు. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ ఫినిషింగ్ లో డేంజరస్ ఆల్రౌండర్ అనే చెప్పుకోవాలి. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ లో ప్రముఖ భారతీయ ఆల్రౌండర్, పేలుడు బ్యాటింగ్ అండ్ ఆల్సో సీమ్ బౌలింగ్ కు ప్రసిద్ధి చెందాడు. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ టీమ్ తో జర్నీ ప్రారంభించి ఛాంపియన్స్ గా నిలిచాడు. 2022 లో గుజరాత్ టైటన్స్ తరపున యాజ్ ఏ కెప్టెన్ గా గుజరాత్ టైటన్స్ ని ఛాంపియన్ గా నిలిపాడు. 2024 లో కెప్టెన్ గా మళ్ళీ ముంబై ఇండియన్స్ కి తిరిగి వచ్చి 2024 లో యాజ్ ఏ కెప్టెన్ గా కంటిన్యూ అయ్యాడు. 2025 లో ప్రారంభ సీజన్ లో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. బట్ ముంబై ఇండియన్స్ ని అద్భుతంగా రాణించి క్వాలిఫైస్ 2 కి క్వాలిఫై అవ్వడంలో కీలక పాత్ర పోషించి నడిపించాడు. ఇక హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే 2025 లో ఆడిన 15 మ్యాచ్ల్లో 164 స్ట్రైక్ రేట్ తో 227 పరుగులతో అదరగొట్టాడు. మరీ ముఖ్యంగా హార్దిక్ పాండ్యా 2025 లో అయితే బ్యాటింగ్ లో ఓచకోత బ్యాటింగ్ చేశాడనే చెప్పుకోవాలి. సో అందుకనే మరోసారి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కి యాజ్ ఏ ఫినిషర్ అండ్ ఆల్సో కెప్టెన్ గా కొనసాగుతాడు. షెర్ఫానే రూథర్ఫోర్డ్ ని 2026 ఐపీఎల్ ఆక్షన్ లో గుజరాత్ టైటన్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా తీసుకోవడం జరిగింది. షెర్ఫానే రూథర్ఫోర్డ్ ఐపీఎల్ లో పేలుడు హిట్టింగ్ ప్రసిద్ధి చెందిన డైనమిక్ వెస్ట్ ఇండియన్ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్. 2025 లో జీటీ తరపున 13 మ్యాచ్ల్లో
260 స్ట్రైక్ రేట్ తో 291 పరుగులు చేశాడు. అతను శక్తివంతమైన ఫినిషర్, తన సులభం మేడ్ ఇన్ పేస్ బౌలింగ్ తో ఫైర్ పవర్ మరియు బ్యాలెన్స్ ను జోడిస్తూ అనేక T20 లీగుల నుండి ఎంతో ఎక్స్పీరియన్స్ ని కలిగి ఉన్నాడు. రూథర్ఫోర్డ్ అయితే 2026 IPL లో ముంబై ఇండియన్స్ తరపున ఒక ఎక్స్ ఫ్యాక్టర్ గా మారుతాడనే చెప్పుకోవాలి. నమందీర్ యాజ్ ఏ ఆల్రౌండర్ గా ముంబై ఇండియన్స్ ఫినిషింగ్ లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. నమందీర్ 2025 IPL లో ముంబై ఇండియన్స్ తరపున 16 మ్యాచ్ల్లో 183 స్ట్రైక్ రేట్ తో 252 పరుగులు చేశాడు. 2025లో అయితే నమందీర్ ఫినిషింగ్ లో రా టాలెంట్ తో యంగ్ పవర్ తో ముంబై ఇండియన్స్ తరపున అద్భుతంగా రాణించాడు. T20లో 190 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ ఉంది. ముఖ్యంగా తన అద్భుతమైన దేశీయ ఫామ్, రంజీ ట్రోఫీలో సెంచరీలు మరియు అత్యధిక స్కోరింగ్ మరియు అత్యధిక పవర్ హిట్టింగ్ ఉండడం వలన 2025 IPL లో చాలా మంచిగా రాణించగలిగాడు. సో మనమైతే 2026 IPL లో నమందీర్ నుంచి కూడా ఒక డిస్ట్రక్టివ్ ఫినిషింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముంబై ఇండియన్స్ ఫినిషింగ్ లో హార్దిక్ పాండ్యా, సర్ఫానీ రూథర్ఫోర్డ్ అండ్ నమందీర్లు కలిశారంటే చివరి ఓవర్ లో బౌలర్లకి నైట్ మేర్ అనే చెప్పుకోవాలి. ఫైనల్లీ మిచెల్ శాంట్నర్ అండ్ శార్దుల్ ఠాకూర్ పేరుకి ఆల్రౌండర్స్ అయినా ఫినిషింగ్ లో మాత్రం చాలా అద్భుతంగా రాణించగలరు. మిచెల్ శాంట్నర్ అండ్ శార్దుల్ ఠాకూర్ ఇద్దరు కూడా ఒక సాలిడ్ పవర్ హిట్టింగ్ తో ముంబై ఇండియన్స్ కి ఎక్స్ ఫ్యాక్టర్ గా మారతారని చెప్పుకోవాలి. ఒక్క మాటలో ఈ టీం గురించి చెప్పాలంటే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అనేది నంబర్ 9 వరకు ఉంది. ముంబై ఇండియన్స్ టీం ఎందుకు అంత సక్సెస్ఫుల్ గా ఉన్నారంటే వాళ్ళ బ్యాటింగ్ లో విధ్వంసం, బౌలింగ్ లో అరాచకం రెండు కలిసే అదే ముంబై ఇండియన్స్ సక్సెస్ సీక్రెట్. బట్ ఎనీవేస్ 2026 IPL లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంది అండ్ ముంబై ఇండియన్స్ ఏ ప్లేయింగ్ లెవెన్ తో బరిలోకి దిగుతుందో కామెంట్ చేసి మరి నెక్స్ట్ రాబోయే ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్ వీడియో కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందు మీకే ఆ వీడియో ముందు రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.